పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 12వ వచనం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపడి ఉన్నను, వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. అదే మాటను 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కూడా పేతురు వ్రాశాడు. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వముందు పలకబడిన మాటలను, ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలన విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. ప్రస్తుత కాలంలో ఇక్కడ కూర్చున్న మనకు, క్రైస్తవ లోకానికి యూట్యూబ్ అందుబాటులోకి వచ్చింది. ఈ కోవిడ్ తర్వాత ముఖ్యంగా అదొక గొట్టం కదా, ట్యూబ్ అంటే గొట్టం. ఆ గొట్టంలోకి దూరిపోయి ఎన్నెన్నో సందేశాలు వింటున్నాం. ఎంతోమంది సేవకుల సేవను మనం వింటూ వస్తున్నాం, చూస్తున్నాం. ముఖ్యంగా మీరు యుఎస్లో ఉన్నటువంటి వారు, మీరందరూ తెలివైన వారు అనేది మా నమ్మకం ఇండియాలో. కాబట్టే మీరు యుఎస్కి వచ్చారు, ఉద్యోగాలు సంపాదించారు, బాగా సంపాదించుకుంటున్నారని కూడా అనుకుంటున్నాం. మోరోవర్, మీలో చాలామంది వాక్యాన్ని బాగా ఎరిగినటువంటి వారు. ఆయా స్టేజెస్లో మనం ఉంటాం. ఆత్మీయంగా ఒక సంఘంగా మనం కూడి వచ్చినప్పుడు ఒకే స్టేజ్లో మనం ఉండం. కాబట్టి నేను మీకు ప్రతిపాదించే ఈ సంగతులు కొంతమందికి అతి సామాన్యంగా, బేసిక్గా కనపడవచ్చు, రిపిటేషన్గా కూడా కనపడవచ్చు, కొంతమందికి మరి ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఏది ఏమైనా మనము చదివి ధ్యానం చేసేది దేవుని వాక్యం కాబట్టి ప్రతిసారి అది తాజాగా ఉంటుంది. ఆత్మ మనతో మాట్లాడినప్పుడు ఆ వాక్యాన్ని మనకు వివరిస్తూ ఉన్నప్పుడు నీవు మాట్లాడుతున్న నేను కానీ వింటున్న మీరు కానీ తప్పకుండా మనం ప్రయోజనం పొందుతాము అనేది మనందరి విశ్వాసం. కాబట్టి ఇప్పుడు పేతురు రాసిన 2వ పత్రికకు తర్వాత ఉన్న పత్రికలో మనం చదివాం. యోహాను రాసిన 1వ పత్రిక. యోహాను సువార్తలో మనం చక్కటి ధ్యానం ఆరాధనకు ముందు చేశాం. 1వ అధ్యాయంలో ఎవరునూ ఎప్పుడునూ తండ్రిని చూడలేదు, కానీ ఆయన రొమ్మున ఉన్న కుమారుడే ఆయనను బయలుపరచను. బ్యూటిఫుల్ థాట్. ఆదివారం ఆరాధనకు చేరి వచ్చినప్పుడు అన్యమైన బోధల కంటే క్రీస్తు కేంద్రిత బోధ మన హృదయాలకు చాలా అవసరమైంది. మన హృదయాలను ఉప్పొంగ చేసి ఆరాధనలో ప్రేరేపించేది క్రీస్తుని గురించిన ధ్యానం. అటు ధ్యానాన్ని ఈ సాయంకాలం మనం మొదలుపెట్టాం. ఆ సువార్తను వ్రాసినటువంటి యోహానే ఈ 3 పత్రికలు వ్రాశాడు. మనం ఎరిగి ఉన్నట్టు ప్రకటన గ్రంథం కూడా వ్రాశాడు. శుక్రవారం మనం ప్రారంభించి దేవుని గురించి 2 సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, దేవుడు మానవునితో సంబంధం కలిగి ఉండుటకు అభిలాష కలిగిన దేవుడు. ఇది హార్ట్ టచింగ్. మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము ఆరాధనలో. ఆయన ఎవరు, మనం ఎవరు? దేవాది దేవుడు, సృష్టికర్త, నిర్వహించినటువంటి వాడు, సర్వశక్తి గలవాడు. మానవులమైన మనం తప్పిపోగా వెతక్కుంటూ వచ్చాడు. అది మనం మన శుక్రవారం జ్ఞాపకం చేసుకున్నాం. ఆదామా, నువ్వెక్కడ ఉన్నావు? నువ్వు నాకు కావాలి అన్నట్టుగా ప్రభు ఏదైనా చోట్ల ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. నేను నీతో సహవాసం చేయాలి. పాపం ప్రవేశించకముందు మన ఇద్దరం కలిసి నడిచేవారమే, మాట్లాడుకునేవారమే. ఏమైపోయింది ఆదామా? ఎక్కడున్నావు నువ్వు? అందులో దేవుని హృదయంలో ఉన్న తాత్పర్యం మనకు కనబడటం లేదా? గాడ్ డిజైర్స్
to have fellowship with us. That was the thought that we started on Friday in the Bible study. Secondly, God desires to guide His people. సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చాం. నిర్గమకాండం 40వ అధ్యాయంలో గుడారము కట్టబడిన తర్వాత, నిర్మాణం చేయబడిన తర్వాత దేవుని ప్రసన్నత దిగి వచ్చింది, నింపింది తన మహిమతో. గాడ్స్ ప్రెజెన్స్ కేమ్ డౌన్. దేవుడు తన ప్రజలతో నివాసం చేయటానికి ఇష్టపడి మోషేతో, నువ్వు నాకు ఒక నివాస స్థలం కట్టమన్నాడు. 25వ అధ్యాయం 9-10 వచనాల్లో ఆయన చెప్పినట్టే చేశాడు మోషే. చెప్పిన ప్రకారం చేశాడు, చెప్పినవన్నీ చేశాడు. మనం జ్ఞాపకం చేసుకున్నాం, టైం సరిపోదు కానీ నాకు ప్రతిసారి జ్ఞాపకం వచ్చేది ఏంటంటే, స్టెఫను చేసిన ప్రసంగంలో మోషేను గూర్చి, మోషే ఐగుప్తీయుల సకల విద్యల యందు ప్రావీణ్యత సంపాదించినవాడు. పిరమిడ్స్ అనేది ఐగుప్తీయులు కట్టిన కట్టడం నేటికి 7 ప్రపంచ వింతల్లో ఒకటి. ఆ ప్రావీణ్యత కూడా తప్పకుండా మోషేకు ఉండి ఉంటుంది. కానీ ప్రభు మోషేతో చెప్పినప్పుడు, నాకు ఒక నివాసం కట్టమన్నాడు కానీ నీ జ్ఞానం, నీ పరిజ్ఞానం, నీ ప్రావీణ్యత ఉపయోగించవద్దు. నేను కొండ మీద నీకు చూపించు రూపమును బట్టి నీవు గుడారాన్ని కట్టించాలి. దాని ఉపకరణములన్నిటి రూపమును నీవు రూపొందించాలి. సమయం చాలదు కానీ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద టాబర్నాకల్ గాడ్ డీటెయిల్డ్ ఇన్ సచ్ అ కంప్లీట్ మేనర్ దట్ మోసెస్ కుడ్ నాట్ డూ ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ వాట్ గాడ్ హ్యాడ్ రివీల్డ్. ద థీమ్ ఈజ్, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అనుసరించి నా వ్యక్తిగత జీవితాన్ని నేను సరిచేసుకొని విధేయుడనవుతానో దేవుని ప్రసన్నతను నేను అనుభవిస్తాను. అంతకంటే గొప్ప భాగ్యం మనకి ఈ జీవితంలో మరొకటి లేదు. దేవుని ప్రసన్నత కలిగి ఉండడం, ప్రత్యక్షత, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విత్ మీ అండ్ మై ఫ్యామిలీ అండ్ మై చర్చ్. దేర్ క్యాన్ బి నో గ్రేటర్ బ్లెస్సింగ్ దాన్ దాట్. ఆ 2 సంగతులు మనం రాత్రి జ్ఞాపకం చేసుకొని, దేవుడు ఇలాగూ మానవునితో సహవాసం చేయడానికి ఇష్టపడి, మానవునికి దేవునికి మధ్య వచ్చినటువంటి ఆ పాపం అనే అడ్డుగోడను తీసివేస్తేనే కానీ మనతో సంబంధం కుదుర్చుకోలేడని ఎరిగి, ఆ గోడను పడగొట్టుటకు, తీసివేయుటకు తన కుమారుణ్ణే లోకానికి పంపించాడు. అంటే ఆయన ఆకాంక్ష ఎంత తీవ్రమైనదో, ఎంత ప్రగాఢమైనదో మనకు ఆ కుమారుని అనుగ్రహించడంలో కనపడుతుంది. మనం ఆరాధన ప్రారంభిస్తూ ఆయన జ్ఞాపకం చేసుకున్నాం. ఆయనలో తన ప్రేమను కుమ్మరించాడు దేవుడు. కలువరి శిలువలో మనకేం కనపడుతుంది? దేవుడు తానే తన కుమారుని యందు మానవుణ్ణి కౌగిలించుకున్నాడు. పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసి మనలో దేవుని నీతిగా మార్చివేశాడు. ఇది కలువరి మర్మం. ఆ మర్మము తెలుసుకున్నట్టుకు గాను దేవుడు చూపిన కృప మహాకృప. అలాగే ఎవరమైతే మనం వ్యక్తిగతంగా కలువరి శిలువ యొద్దకు వచ్చి పాపినని ఒప్పుకొని ప్రభువును అంగీకరిస్తామో, దేవునితో కూడా మన సహవాసం లేక సంబంధం కుదుర్చబడి తను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లల గుట్టకు ఆయన అధికారమును అనుగ్రహించిన అనే మాట చొప్పున మనం దేవుని పిల్లలం అవుతున్నాం. ఈ బ్యారియర్ని, ఈ అడ్డుగోడను, ఈ ఆటంకాన్ని సంపూర్ణంగా దేవుడు కలువరి శిలువలో తొలగించేశాడు. ఇప్పుడు నీవు నేను ఎవరమైతే యేసుక్రీస్తు ద్వారా తండ్రి యొద్దకు వస్తున్నామో, నిరాటంకంగా అతి పవిత్రమైన స్థలంలో ప్రవేశించుటకు యోగ్యతను పొందాం. ఆ టాబర్నాకల్లో మనకు అందరికీ తెలిసినట్టు ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పవిత్ర స్థలం, దేవుని సన్నిధానం, షకైనా గ్లోరీ ఉన్నటువంటి ఆ స్థలంలోకి
ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళగలడు, కానీ అక్కడ కూర్చున్న దానికి వీలు లేదు, అక్కడ ఉండేదానికి వీలు లేదు. ఆరాధన చేసి బయటికి రావాలి. అటువంటి అతి పవిత్రమైన స్థలములోనికి ప్రవేశించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ఆయన కలువరి శిలువ రక్తం ద్వారా నీకు నాకు ప్రవేశం లభించింది. హౌ అమేజింగ్ ఇస్ దిస్! ఇండిస్క్రైబబుల్, glorious blessing that man has ever received. ఇప్పుడు దేవునితో సంబంధం కలిగి ఉన్నాం. ఆ దేవునితో సంబంధం ఆధారంగా దేవునితో సహవాసం చేయగలము అనే తలంపుతో శుక్రవారం మనం ముగించుకున్నాం కదా. సంబంధం లేకుండా సహవాసం చేయలేం. ఏందాక ఒకరు జ్ఞాపకం చేశారు, మనం శత్రువులం, దూరస్తులం, ఉగ్రతకు పాత్రులమైన పిల్లలమే, కానీ ఆయనతో సంబంధం కలిగి ఉండేటకు మనకి ఎటువంటి బేసిస్ లేదు కదా. కానీ సంబంధాన్ని ఆయనే కుదిర్చాడు. ఆ కుదుర్చుటకు గాను సమస్తాన్ని సిద్ధపరిచాడు. ఏ లోటు లేకుండా చేశాడు. 2 వచనాలు నేను జ్ఞాపకం చేసి ముందుకు సాగుతాను. హెబ్రీ పత్రికకు రండి, 10వ అధ్యాయం. తెలుగువారు మీరు ఎంతసేపు అయినా చెప్పండి అంటారు, అది నాకు తెలుసు, కానీ నేను చెప్పను. 45 నిమిషాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, మ్యాక్సిమం 50 మినిట్స్. నా టైం ఆల్రెడీ 15 మినిట్స్ అయింది, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది నాకు. 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక. యాక్చువల్గా 19 నుండి చదివితే చాలా ప్రయోజనకరం. నేను చదువుతాను, గమనించండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవమగలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక. యాక్చువల్గా పరిశుద్ధ స్థలం అనే చోట అతి పరిశుద్ధ స్థలం అని పెట్టుకోవాలి. చాలా బైబిల్స్లో అది లేదు, అది అతి పవిత్రమైన స్థలం. తర్వాత ఏం రాశాడు, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరమును గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. Doesn't it sound so sweet in our ears and in our hearts? ఎక్కడ చేద్దాం? దేవుని సన్నిధానమునకు చేద్దాం. వెనక్కి తిరిగి 4:16లో కూడా అదే అర్థాన్ని ఇచ్చే మాట ప్రార్థనకు సహాయకరంగా మనం చదువుతాం. 16వ వచనం, గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదాం. నో హెసిటేషన్. దేవాలయంలోకి ప్రవేశించడానికి ధైర్యం చాలక దూరంగా నిలిచి రొమ్ము కొట్టుకొనొచ్చు, పాపినైనా నన్ను కరుణించు అని చెప్పాల్సిన మనం ఇప్పుడు ధైర్యముతో కృపాసనమున వద్దకు చేరగలుగుతున్నాం. ఇది దేవుడు మనతో సంబంధం, సహవాసం కలిగి ఉండటకు గాను ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. అందులో లోటు లేదు. ఇప్పుడు మనం చదువుకున్న వచన భాగానికి రావాలి. ఇది యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో. నేను అన్ని చదవను, 2 వచనాలు మీకు చదివి జ్ఞాపకం చేస్తాను. అవి 3, 4 వచనాలు. మన ధ్యానం ఆ వచనాల మధ్య ఉంటుంది, గమనించండి. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. నా ప్రారంభ క్రైస్తవ జీవితంలో ఈ అంశాన్ని దేవుడు నాలో ముద్రించి నాకు గొప్ప మేలును కలిగించాడు. వెళ్ళిన చోటెల్లా నేను పంచుకుంటూ ఉంటాను.
4వ వచనం గమనించండి. మన సంతోషం పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాం. గుర్తించండి, దేవునితో సంబంధం కుదుర్చుకున్న వారికి సంతోషం ఉంది. ఆ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే 3వ వచనంలో దేవునితోనూ దేవుని ప్రజలతోనూ ఉన్న సహవాసాన్ని ఆస్వాదించాలి. దేవుడు సిద్ధపరిచాడు. ఇప్పుడు నీవు నేను దేవునితో సహవాసం చేయాలి. ఆ చేసినప్పుడు ఆ సహవాసంలో మనకున్న సంతోషం పరిపూర్ణమవుతుంది. నేను రిపీట్ చేయడానికి సంకోచించను. సంతోషము పరిపూర్ణ సంతోషం. దీన్ని పాత నిబంధన నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో చదివి కొంత మనం అర్థం చేసుకునేదానికి ప్రయోజనకరంగా మీకు చూపించాలని ఆశిస్తాను. మండుచున్న ప్రజలో ప్రభు అయిన యెహోవా మోషేకు కనబడ్డాడు, మోషేతో మాట్లాడాడు. అది కూడా మనం ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నాం. 7-8 వచనాల్లో ఇలాగ వ్రాయబడి ఉన్నది. నిర్గమకాండం 3:7. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి 8వ వచనం చూడండి. ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. 2 మాటలు. విడిపించుటకును నడిపించుటకును నేను దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. దేవుని సంపూర్ణ సంకల్పం 3వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. దేవుని ప్రజల పట్ల వారిని ఐగుప్తు దాస్యము నుండి విడిపించడం మాత్రమే కాదు, విడిపించబడినటువంటి వారిని తాను వాగ్దానం చేసిన దేశమునకు నడిపించితేనే కానీ ఆయన సంకల్పం సంపూర్ణం కాదు. ఈ వాగ్దానం వాస్తవంగా మనకు సమయం చాలదు, కానీ ఆదికాండం 15వ అధ్యాయంలోనే దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నీ 4వ తరం వారు ఇక్కడికి వస్తారు, నేను రప్పిస్తాను. ఆ మాట చొప్పున ఇప్పుడు ఆయన దిగి వచ్చాడు. దేనికి దిగి వచ్చాడు? విడిపించుటకును నడిపించుటకును. ఇది దేవుని సంపూర్ణ సంకల్పం. వారిని దాస్యంలో నుండి విడిపించి అరణ్యంలో విడిచిపెట్టడం కాదు, దాస్యంలో నుండి విడిపించి వాగ్దానం చేసిన దేశంలోకి నడిపించాలి, పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి. రెండవదిగా కొత్త నిబంధనలో మన ప్రభు తన్ను గూర్చి 10వ అధ్యాయం యోహాను సువార్తలో ఇలాగ చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెలకు జీవము కలుగుటకును, 10వ వచనం, అది సమృద్ధిగా కలుగుటకును నేను దిగివచ్చునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. లైఫ్ హ్యాస్ 2 డైమెన్షన్స్. ఒకటి జీవము, రెండవది సమృద్ధి అయిన జీవం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెట్ us టేక్ దిస్ మెసేజ్ టుడే. ప్రభు వచ్చింది కేవలం మనల్ని జీవింపచేసి పరలోకంలో ప్రవేశపెట్టడం మాత్రమే కాదు, ఇక్కడ ఉండగానే మనము సమృద్ధి అయిన జీవాన్ని అనుభవించుటకు కానీ ఆయన దిగి వచ్చాడు. జీవము ఆయనలోనే ఉన్నది, సమృద్ధి అయిన జీవం కూడా ఆయనలోనే ఉన్నది. నీవు నేను రక్షించబడి జీవమును పొంది దేవుని పిల్లలుగా తీర్చబడుటలో తృప్తి పడక దేవుని సంపూర్ణ సంకల్పమై ఉన్న సమృద్ధి అయిన జీవములో జీవించాలా అనేది పరిశుద్ధాత్మ ఇప్పుడు we are called, invited to enjoy the abundant life that is there in Christ. Joy, fullness of joy, life, abundant life
coming out of Egypt, but entering into the land of promise. That is the complete purpose of God. This evening, I want us, as the Holy Spirit of God is expounding to us, to realize before me is the possibility of abundant life. సమృద్ధి అయిన జీవం. చాలామంది క్రైస్తవులంగా పిలువబడుతున్న మనం అసలు ఆయనతో కూడా సంబంధాన్ని కుదుర్చుకోకుండా ఉన్నాము. మీలో ఎవరైనా అలా ఉన్నారేమో నాకు తెలియదు. బేసికలీ క్రైస్తవ్యంలో ఉన్నాం, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టాం, పెరిగాం, బాప్తిస్మాలు కూడా పొందాం, వాక్యాన్ని ఎరుగుదాం, పాటలు పాడుతున్నాం, సంగీతం అంతా మనకు తెలుసు, చర్చికి వస్తున్నాం, పోతున్నాం. A living relationship with God is what is the beginning of Christian life. No shortcut. And I am constrained to remind this fact today. క్రైస్తవ జీవితం ప్రారంభం దేవునితో సంబంధాన్ని కుదుర్చుకోవడం. మీరందరూ ప్రారంభించారని నమ్ముతున్నాను. ఒకవేళ ఎవరైనా వ్యక్తిగతమైన నిర్దిష్టమైన తీర్మానం చేసి ప్రభువుని అంగీకరించకుండా ఉన్నట్లయితే డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. కమ్ టు క్రైస్ట్, ఈజ్ వెయిటింగ్. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తిప్పాల్సిన అవసరం లేదు, మనకు అందరికీ తెలుసు. తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకున్న నాణ్యం, తప్పిపోయిన కుమారుడు. రెండవ కుమారుడు ఆస్తి పంచుకొని దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం వల్ల జీవితం అంతా నాశనం చేసుకొని పందులు తినే పొట్టు కూడా దొరక్క బుద్ధి వచ్చినప్పుడు పశ్చాత్తాపడి తండ్రి వద్దకు తిరిగి వస్తున్నాడు. నా జీవితంలో ఈ ఈ ఈ ఇల్లస్ట్రేషన్ ద లార్డ్ గేవ్ మరువరంది. We used to sing one song when we were students. If you take one step toward God, He will take 100 steps toward you. కుమారుడు తిరిగి వస్తున్నాడు. తండ్రి ఏం చేయాలా? అరే వీడు నా ఆస్తినంతా పాడు చేసుకొని పోయాడు, వీడు వస్తున్నాడా లేదా నాకెందుకు అని గదిలో బోల్ట్ వేసుకొని కూర్చోలేదు తండ్రి. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి గుర్తించాడంటే ఎక్కడ కూర్చొని ఉంటాడండి? మనం ఇమాజిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ అ గ్రాఫిక్ ఇల్లస్ట్రేషన్. తనకు దూరంగా దారి కనపడేటట్టు కూర్చొని ఉంటాడా లేదా? కుమారుని రాక కొరకు ఎదురు చూస్తున్నాడా లేదా? ఎప్పుడు వస్తాడా అని వాడు వచ్చిన వెంటనే ఏం చేయాలో సిద్ధపరచుకున్నాడా లేదా తండ్రి? హౌ బ్యూటిఫుల్ ఇస్ ద పిక్చర్ ఆఫ్ అవర్ గాడ్. మనం ఆయన వైపు ఒక్క అడుగు వేస్తే పరుగెత్తి అన్నమాట ఉంది అక్కడ. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. పరుగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇఫ్ యూ అండ్ ఐ డిసైడ్ టు కమ్ టు ద లార్డ్ జీసస్, వీ కెన్ నెవర్ మిస్ దిస్ పిక్చర్ ఆఫ్ గాడ్ వెయిటింగ్ టు రిసీవ్ అస్. ఆ ఉద్దేశంతోనే కదా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ ఉద్దేశంతోనే కదా కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆ ఉద్దేశంతోనే కదా రక్తాన్ని కార్చాడు మానవుని కొరకాయ. తన కుమారుని చేతులారా వధించి తన కోపాగ్నిలో ఆయన్ను దహించి రక్షణను సిద్ధపరిచిన దేవుడు నువ్వు వస్తానంటే, వస్తున్నావంటే ఏం చేస్తాడు? రా, మీరు ఎవరైనా సరే, ఒక్కరైనా సరే ఈ సాయంకాలం టేక్ దట్ డెసిషన్. ఐ డిడ్ 55 years ago in my life. I was listening to the gospel one night. నేను ఇంకా 19-20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రభు నన్ను ఆ కలువరి ప్రేమతో ఆకర్షించాడు. మంచిది, మనం ముందుకు సాగాలి. ఈలాగూ పరుగెత్తుకొని వచ్చినటువంటి కుమారుణ్ణి ముద్దు పెట్టుకొని లోపలికి పిలిచి సంతోషపడ్డాడు.
ఫర్గివ్నెస్లో జాయ్ ఉంది. దట్ ఈస్ జాయ్ ఆఫ్ ఫర్గివ్నెస్. దేవునితో ఉన్న సహవాసంలో ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఉంది. మంచిది. ఇప్పుడు మనం తిరిగి టెక్స్ట్కి రండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. నేను కొన్ని మీకు పాయింట్అవుట్ చేసి వదిలేసేయాలి, ఎందుకంటే నేను సిద్ధపడ్డది చాలా ఉంది. గార్డెన్ గారు నన్ను ఆల్రెడీ నా సెలవు అంతా బుక్ చేసినట్టుగా మాట్లాడారు. మేము సెలవుకి వచ్చాం బ్రదర్. కెన్ ఐ డిలైట్ టు హెల్ప్ గాడ్స్ పీపుల్? ఆల్ రైట్. సహవాసం 2 రకాలుగా ఉంది. 3వ వచనం, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఇది వర్టికల్ ఫెలోషిప్. ఓకే, మన సహవాసం అన్నాడే, తాను తన తోటి సహోదరులతో ఉన్న సహవాసం, అది హారిజాంటల్ ఫెలోషిప్. వర్టికల్ అండ్ హారిజాంటల్, ఈ 2 బీమ్స్ కూడితేనే కానీ సిలువ కంప్లీట్ కాదు. సహవాసం అంటే కేవలం దేవునితో మాత్రమే కాదు, దేవుని నమ్మిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారితో సహవాసం. ఈ 2 సహవాసాలను ఎప్పుడైతే మనం అనుభవిస్తూ ఆస్వాదిస్తూ ముందుకు సాగుతామో మన సంతోషం పరిపూర్ణమవుతుంది. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద మెసేజ్ టుడే. దేవునితో సహవాసం, తోటి విశ్వాసులతో సహవాసం. సహవాసంలో 4 అంశాలు మీకు జ్ఞాపకం చేస్తాను, లేక మీ దృష్టికి తెస్తాను. వాటిలో 1-2 సమయాన్ని బట్టి ధ్యానం చేద్దాం. 1, దేవునితో మాట్లాడడం సహవాసంలో భాగం. 2, దేవుడు మాట్లాడుతూ ఉండగా వినడం సహవాసంలో 2వ భాగం. 3, దేవునితో కూడా నడచుట. 3, 4, దేవునితో కలిసి పనిచేయటం. ఐ రిపీట్, దేవునితో మాట్లాడడం, దేవుడు మాట్లాడుతూ ఉండగా వినడం, దేవునితో నడవడం, దేవునితో కలిసి పనిచేయడం. ఇది ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫెలోషిప్. మనం ఏదో సహవాసం అనుకొని దాన్ని ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా ఎరగకపోతే మన సంతోషం పరిపూర్ణం అవ్వదండి. అలా చాలామంది క్రైస్తవులు ఉన్నారు. మన క్రైస్తవ్యం కేవలం ఇలాంటి ఆంధ్రాలో మనం చెప్పుకుంటాం గుడికి వెళ్ళడం, దాంతో సరిపెట్టుకుంటాం. ఒక ఆదివారం గుడికి వెళ్ళడం, అది వెళ్ళి వచ్చామంటే ఇంకా మనం దేవునితో సహవాసం చేసినట్టు అనుకుంటాం. లేక అప్పుడప్పుడు కానుకలు ఇవ్వడం సహవాసం చేసామనుకుంటాం. వీలైనప్పుడు వాక్యాన్ని చదవడం సహవాసం చేశాడం అనుకుంటాం. చాలాసార్లు మన మనవులన్నీ పెట్టి దేవుని దగ్గర ప్రార్థన చేయడం దేవునితో సహవాసం అనుకుంటాం. ఇవన్నీ సూపర్ఫిషియల్. కమ్ టు ద డెప్త్స్ ఆఫ్ ఫెలోషిప్ విత్ గాడ్. I want to leave you with this challenge. Do you know anything about this intimate fellowship with God? మనం చదువుకున్న వాక్య భాగం 7వ వచనంలో తెలుగులో అన్యోన్య సహవాసం అనే మాట ఉంది, ఇంగ్లీష్లో లేదు. మీరు వెతకండి, అన్యోన్య సహవాసం అని తెలుగు భాషలో ఉంది. ఇంగ్లీష్లో ఆ మాట ఈరోజు మళ్ళా నేను చూశాను, నా దగ్గర ఉన్న బైబిల్లో లేదు. దేవునితో ఒకరితో ఒకరు అన్యోన్య సహవాసం, సంబంధం, సహవాసం, అన్యోన్య సహవాసం. ఎవరితో? దేవాది దేవునితో. నిర్మాణకుడు, నిర్వాహకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి కలువరిలో మనల్ని
కౌగలించుకున్నాడు. ఆదామా, నువ్వెక్కడ ఉన్నావు? I want to speak with you. I want to listen when you speak. I want to walk with you. I want to entrust my work with you. ఆయనతో మాట్లాడుట, ఆయన మాట్లాడుతుండగా వినుట, ఆయనతో నడుచుట, ఆయనతో కలిసి పని చేయుట. Many of us are falling short of that last bit of fellowship. ప్రార్థన చేయడం తెలుసు, బైబిల్ చదవడం తెలుసు, కొన్నిసార్లు దేవునితో నడవడం తెలుసు, కానీ I challenge most of us who know the word and have walked the Christian life for years together, do you know the aspect of working with God? God is at work now, all over the world, in your place, in our place, every place, locally and globally, God is working. ఆయనతో కలిసి పనిచేయడం నేర్చుకోవడం సహవాసంలో ఒక ముఖ్యమైన విశేషమైన అంశం. 10 నిమిషాలు ఉంది నాకు. ఈ 10 నిమిషాల్లో మొట్టమొదటిది వాక్యం యొక్క ప్రాధాన్యత, దాన్ని చదవడం, ధ్యానించడాన్ని గురించి మీకు ప్రస్తావించి నేను ముగింపు చేయడానికి ప్రయత్నం చేస్తాను. వాక్యాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? మనందరి చేతుల్లో బైబిల్ ఉంది, దేవునికి స్తోత్రం. 66 పుస్తకాలతో ఇమిడ్చబడి complete and final revelation of God is the word of God. Remember that. No more addition to this. Complete and final revelation of God is the book that we have in our hands. మన భాషలో మనం చదువుకొని ధ్యానించగలిగినటువంటి ఈ సదుపాయాన్ని దేవుడిచ్చాడే, మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలండి. Beyond description is this blessing that God has given. Anytime, anywhere, మనం వాక్యాన్ని విప్పి చదవగలుగుతున్నాం, దేవుని స్వరాన్ని వినగలుగుతున్నాం. దేవుడు తన హృదయాన్ని విప్పి ఈ పుస్తకంలో తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఇది ఈ పుస్తకం యొక్క విశేషమైన దీవెన మన కొరకు. ఏ పేజీలో చదివినా త్రయేకుడైన దేవుడు మనకు కనపడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనకు కనపడేది త్రయేకుడైన దేవుడు. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు, సువార్తల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు, పత్రికల్లో అపొస్తల కార్యముల నుండి పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు ఒకడే. గాడ్ ఈజ్ వన్ బట్ ఇన్ 3 persons. మనం ట్రినిటీ అనే సత్యం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయట్లేదు, కానీ దేవుడు తన్ను తాను బయలుపరుచుకున్న స్థలం దేవుని వాక్యం మన చేతుల్లో ఉంది. మంచిది. మొదటి కీర్తనలో మనం చదువుతాం, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. పరిశీలనగా చదువుకోవాలని యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఎవరైనా నోట్ డౌన్ చేసుకుంటూ ఉంటే, ఎఫ్రాయిం గారు దీన్నంతా రికార్డ్ చేసి మళ్ళీ దాన్ని పిక్చర్స్ రూపంలో కూడా పెడతాడు. మొన్న అలాగే చేశాడు ఆయన. ఈజ్ అమేజింగ్ హౌ హీ డస్ ఇట్. 37వ అధ్యాయం 14వ వచనంలో ఉందండి యెషయా గ్రంథం. నేను ప్రోత్సహించేది ఏంటంటే, ఒక క్రమబద్ధమైన నిర్దిష్టమైన విధానంలో బైబిల్ చదివి ధ్యానించడం నేర్చుకోవాలి. ధ్యానించటంలో ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ధ్యానించటంలో ఏం జరుగుతుందంటే, వి ఇంటర్నలైజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్ చదువుకుంటూ పోవడం వేరు, ఆ చదివిన దాన్ని ధ్యానం చేస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దాన్ని నా హృదయానికి, నా జీవితానికి అన్వయిస్తూ ఉంటూ ఉండగా, నేను ఐ ఇంటర్నలైజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్
And that internalized word of God transforms my life. నా అంతరంగాన్ని మార్చేది దేవుని వాక్యం. ఎప్పుడు నేను క్రమబద్ధంగా భక్తిపూర్వకంగా దేవుడు నాతో మాట్లాడాలని కూర్చొని వాక్యాన్ని చదివినప్పుడు, దానికి వేరుగా చెప్పనక్కర్లేదు కదా, యు మస్ట్ మేక్ టైం. యూఆర్ ఆల్ వెరీ బిజీ పీపుల్. Sometimes you say no time, but make time. Make time, no shortcut. Take time to be holy అన్నాడు ఒక భక్తుడు. You cannot substitute with anything. No excuses. దేవుని సన్నిధిలో కూర్చోవాలి. నిద్ర తక్కువగా పోవచ్చు, పనులు కట్ చేసుకోవచ్చు, ఏమైనా చేయండి. ఒక అరగంట, గంట, వీలైతే 2 గంటలో. ఒక భక్తుడు అన్నాడు, రోజులో 24 గంటలు, దాంట్లో 10% 2 గంటలు నేను ప్రభుకి ఇస్తాను. యూ డిసైడ్ హౌ మచ్ ఆఫ్ టైమ్ యూ వాంట్ టు గివ్, బట్ మేక్ టైమ్, a definite time to sit in the presence of God. ప్రభువా నాతో మాట్లాడు, నీ స్వరాన్ని నాకు వినిపింపచేయి, నీ మెల్లనైన స్వరాన్ని నాకు వినిపింపచేయి. God speaks. He speaks today. He is speaking to you even as you listen, even as I speak. We miss the voice of God because we are not intent. నాతో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఆత్మీయంగా ఏ దశలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో, మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నాయో, వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటాడు. వినడం నేర్చుకోవాలి. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని ప్రతి మాట వలన జీవిస్తాడనేది మనకు తెలిసినటువంటి సంగతే. ఒక వచన భాగాన్ని యెషయా గ్రంథంలో చదవాలని ఆశిస్తాను నేను. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. ఇక్కడ కూడా దేవుని ఆకాంక్ష వాక్యాన్ని పట్ల ఎలా ఉందో గమనిద్దాం. 48వ అధ్యాయం 17-18 వచనాలు తొందరగా తీసుకోండి. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. 18, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించినట్ల నీ క్షేమం నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలెను ఉండును. నాకు ఆ మాట చాలా హృదయాన్ని తాకుతుంది. నేనెంతో కోరుచున్నాను. తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా, ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నీతో నాతో మాట్లాడుతూ మనం వినాలని ఎంతో కోరుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటి? వీ డోంట్ నీడ్ టు డిమాండ్ గాడ్ టు స్పీక్ టు అస్. లర్న్ టు లిసన్. ఆయన కోరుకొని మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. అవకాశం కల్పిద్దాం ఆయనకు. తెరుద్దాం బైబిల్. గోల్డెన్ టెక్స్ట్ క్యాలెండర్స్ అని మా కాలంలో వచ్చాయి, మేము చిన్నప్పుడు. మీకు ఇక్కడ ఇంకా అలవాట్లో ఉన్నాయో లేదు కానీ, ఇంకా ఇండియాలో చాలామంది గోల్డెన్ టెక్స్ట్ క్యాలెండర్స్ ఒక్కొక్క చర్చి వాళ్ళే ముద్రిస్తూ ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వచనం ఉంటుంది. ఐ డోంట్ లైక్ దోస్ క్యాలెండర్స్. ఎందుకో తెలుసా? మెనీ ఆఫ్ us are satisfied in just reading that one verse for that day and going on. I have no time. Ban those golden text calendars. Don't print them, don't use them, don't put up on your walls. కూర్చో, దేవుని సన్నిధిలో కూర్చో. తెరువు నీ బైబిల్. పుస్తకాల వారిగానో, అంశాల వారిగానో, భక్తుల జీవితాల వారిగానో ఏదో ఎంచుకో ఎలా చదవాలో. ఈ భాగం తండ్రి అయిన దేవుని గురించి
కుమారుడైన దేవుని గురించి, పరిశుద్ధాత్మైన దేవుని గురించి ఏం చెప్తుంది? ఆబ్జెక్టివ్గా చదువు. వెరీ సింపుల్. రెండవది, ఈ భాగం నా గురించి ఏం చెప్తుంది, లేక మానవుడి గురించి ఏం చెప్తుంది? నేను చదివిన ఈ భాగంలో ఏదైనా మంచి మాదిరి ఉందా? మూడవది, ఈ భాగంలో నేను అనుసరించకూడని చెడ్డ మాదిరి ఏమైనా ఉందా? నాలుగవది. ఐదవది, ఎనీథింగ్ స్పెషల్ ఇన్ దిస్ ప్యాసేజ్. వెరీ సింపుల్ 5 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ పెట్టుకొని చదవండి. మీలో చాలామంది ప్రజ్ఞావంతులని నేను భావిస్తున్నాను. మీకు తెలుసు ఎలా ధ్యానించాలో. కనీసం ఒకరిద్దరికైనా నేను చెప్పే సంగతులు ప్రయోజనకరంగా ఉంటాయని నమ్ముతున్నాను. లెట్ us so read and listen to the voice of God. ప్రార్థన చేసి నేను ముగిస్తాను. Internalize what you have heard this evening. నాతో నీతో ప్రభు మాట్లాడాడు కొత్తగా, తాజాగా. ఆ మాట్లాడిన సంగతులను బట్టి ఒప్పుకోవాల్సింది ఒప్పుకుందాం, సరి చేసుకోవాల్సింది సరి చేసుకుందాం, చేయవలసిన క్రొత్త తీర్మానాన్ని చేద్దాం. ఈ విధంగా మన తండ్రి అనే దేవుడు కుమారుని ద్వారా మనకిచ్చిన సంబంధాన్ని ఆధారంగా చేసుకొని ఆయన సహవాసంలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉంటుండగా ముందుకు సాగుదాం. అంతరంగంలో మార్పు పొందుదాం. మమ్మల్ని బహుగా ప్రేమించిన మా తండ్రి, నిన్ను గూర్చిన ధ్యానం మీ కుమారుని ద్వారా మాకెంత రమ్యమైనది, మా ఆత్మలకు ఎంత ప్రయోజనకరమైనది. మీ కుమారుని ద్వారా మాతో మాట్లాడారు. మీ కుమారుణ్ణి ఈ లోకమునకు పంపి ఆయన యందు మిమ్మల్ని మీరు బయలుపరుచుకున్నారు. ఆ కలువరి శిలువలో ఆయన మరణము ద్వారా మమ్మల్ని కౌగిలించుకున్నారు. మీతో మాకు సంబంధాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఆత్మ ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. మా హృదయపూర్వక వందనములకు చెల్లిస్తూ మేము చదివి ధ్యానించిన సంగతులను మా ఒక్కొక్కరి జీవితాలకు అన్వయింపచేసి మేము పొందవలసిన నిలిచి ఉండే దీవెన మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున వినయంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.